ఒకసారి ఒక సహోదరి మరియు సహోదరుడు ఇద్దరు కూడా ఓ చెట్టు కింద కూర్చుని బైబిల్ చదువుకుంటా ఉంటే ఒక నాస్తికుడు ఆ మార్గంలో వెళ్తున్నాడు. ఈ చెడ్డ పుస్తకాన్ని మీరు చదువుతూ ఉండడం చూస్తా ఉంటే మీ మీద నాకు చాలా జాలేస్తుంది అన్నాడు. వెంటనే ఆ అక్క లేచి నిలబడింది, అయ్యా మీరెవరో నాకు తెలియదు, ఈ చెడ్డ పుస్తకం మీరు ఎందుకు చదువుతున్నారు అన్నాడు. ఇదిగో నా సహోదరుడు ఇక్కడే ఉన్నాడు కదా, నా తమ్ముడు, వీడి జీవితం ఒకప్పుడు ఎలా ఉండేదంటే రోజు త్రాగి రోడ్డు మీద పడిపోయేవాడు, తల్లిదండ్రులను పట్టించుకునేవాడు కాదు, వాడి ద్వారా కుటుంబానికి ప్రయోజనం ఏమీ లేదు, బండా బూతులు మాట్లాడేవాడు, ఆలోచనలన్నీ చెడిపోయి ఉన్నాయి, జీవితం అంతా దుర్భరమైన జీవితం. అలాంటి పరిస్థితులు ఒకసారి బైబిల్ చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈ రోజు ఎంత చక్కగా మార్పు చెందాడు అంటే త్రాగడం మానేశాడు, బూతులాడడం మానేశాడు, పని చేయడం నేర్చుకున్నాడు, రోజు ఇంటికి డబ్బులు తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇస్తాడు, చాలా శాంతిగా సమాధానంగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అదేంటో తెలుసా? నిజంగా ఈ పుస్తకం చెడ్డ పుస్తకం అయితే చెడిపోయిన నా తమ్ముడిని మార్చగలదా అనే ప్రశ్న అడిగింది. బైబిల్ నిజంగా చెడ్డ పుస్తకం అయితే ఈ చెడిపోయిన వ్యక్తిని ఎందుకు మారుస్తుంది? చెడిపోయిన ఇంకా చెడగొడుతుంది కదా.